అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా కొలతల్ని అలాగే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా దోశలు వస్తాయండి. ఇలా చేస్తే 1కి 4 దోశలు కంపల్సరీ తినాల్సిందే, అంత బాగుంటాయి. ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు. కాకపోతే నార్మల్ బియ్యం తీసుకుంటే దోశ కొంచెం గట్టిగా వస్తుందండి. అందుకే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. 2 గ్లాసులు బియ్యము, అలాగే పావు గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు గ్లాసు మినపగుండ్లను కూడా తీసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవటం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. అలాగే ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడిగిన తర్వాత బియ్యము పప్పులు నానటానికి సరిపడా అందులో వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒక 7-8 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మూత పెట్టి 7 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా, పప్పులు బాగా నాని ఉన్నాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు అటుకుల్ని కూడా తీసుకోవాలండి. కొంచెం మందపాటి అటుకుల్ని తీసుకోవాలి. తీసుకొని అటుకుల్ని కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యంలో కలుపుకోవాలండి. కలిపి ఒక 5 నిమిషాల పాటు అటుకులను కూడా ఈ బియ్యంతో పాటు నాననివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని పిండిని మిక్సీ పట్టుకోవాలండి. పిండి మరీ స్మూత్గా ఉండకూడదు, కొంచెం బరకగా ఉండాలండి. ఇలా పట్టుకున్న పిండిని అంతా ఒక గిన్నెలోకి పోసుకోవాలి. పిండి అంతా మిక్సీ పట్టిన తర్వాత మూత పెట్టి ఒక 7-8 గంటలు బయట ఉంచుకోవాలండి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. చూశారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఈ పిండిని దోశలు వేసుకోవటానికి సరిపోను నేను కొంచెంగా గిన్నెలోకి తీసుకున్నానండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇలా గిన్నెలోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అలాగే ఒక అర స్పూను పంచదారను కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి, జారుగా ఉండాలి పిండి. అలా అని లూజ్గా కలపకూడదండి. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద దోశల పేనం పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత వాటర్ చల్లి పెనాన్ని శుభ్రంగా తుడుచుకొని దోశను పోసుకోవాలండి. మనం ఈ పిండితో ఆనియన్ దోశ కానీ మసాలా దోశ కానీ ప్లెయిన్ దోశ అయినా మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే దోశలాగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు దోశని ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ దోశలు వేసుకోవాలండి. చూశారు కదా ఎంతో ఈజీగా దోశలు రెడీ అయినట్లే. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. పల్లీ చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ తింటే సూపర్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి దోశలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, ఓ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.